హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, గోధుమ పిండితో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 1/3 కప్ అండి ఇది కప్ మెజర్‌మెంట్‌తో. దాంతో మనం ఒక కప్ పెసరపప్పు తీసుకున్నామనమాట. దాన్ని మంచిగా కడిగేసుకుందాం 2-3 సార్లు. తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 30 నిమిషాల తర్వాత చూద్దామండి. పప్పు మనకి చక్కగా నానిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. దీనిలో నుంచి వచ్చి ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు పక్కన పెట్టుకుందామండి నానిన పప్పుని. దీనిలో వచ్చి నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. మరీ మెత్తగా కాకుండా. చూడండి ఈ విధంగా ఉండే విధంగా మిక్సీ పట్టుకున్నామనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకుని మిక్సింగ్ బౌల్‌ని మిక్సీ జార్‌లో వచ్చి కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలనమాట. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 15-20 వరకి మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి నీళ్లు వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు. ముందు ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. మసాలాలంతా పిండికి మంచిగా పట్టే విధంగా. ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి వేడి నూనె కాగపెట్టుకొని వేసుకుందాము. ఈ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా దీనిలో వేసేసుకుందామండి. వేసి మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకొచ్చి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ మిగిలిన పిండిని కూడా వేసేసుకుందామండి. ముందు నీళ్లు వేసుకోకుండా ఇలా ప్రెస్ చేస్తా కలుపుకుందాము. పిండిలో ఉన్న తేమకే మనకి చక్కగా కలిసిపోతుందండి. అయితే నాకు మరీ డ్రైగా అనిపిచ్చి లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ మాత్రం నీళ్లు వేసి కలిపాననమాట. చూడండి ఇంతేననమాట నీళ్లు. లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి మంచిగా దీన్ని ప్రెస్ చేస్తూ కలుపుకుందాము. ఇంకా పిండి నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. వెంటనే చేసేసుకోవచ్చనమాట. పిండి ఇలా మంచిగా ప్రెస్ చేస్తా కలిపేసుకున్నామనమాట. ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి పిండి చూడండి. చేత్తో అప్పటికప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అంతేనండి. చాలా ఈజీ అనమాట. ఇంక వేరే మన సహాయం ఏమీ అవసరం లేదు. ఇలా చిట్టి చిట్టి పప్పు బిళ్ళలు చేసుకోవటమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా! అంతేనమాట. అన్నీ ఒకే రకంగా మీకు కావాలంటే ముందుగానే బాల్స్ చేసుకొని పెట్టుకొని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. కానీ అంత అవసరం లేదండి. ఇలా కొంచెం మనకి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చేత్తో ఊరికే ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవటమే అనమాట. చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. కడాయిలో నూనె పెట్టుకున్నామండి. కానీ నూనె మనకి ఎక్కువగా వేడెక్కకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. పట్టినన్ని వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాం. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా వేగుతాయండి. లోపల చూసారంటే మీరు చక్కగా ఫ్లేకీగా ఉంటుందనమాట. పొరలు పొరలుగా వేగి చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి 10 రోజుల వరకి నిలువుంటాయి.
పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టి ఇవ్వాలన్నా కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో తినటానికి కానివ్వండి, ఒక మంచి టేస్టీ హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి. మనం పెసరపప్పొచ్చి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి, క్రిస్పీగా చాలా బావుంటాయండి స్నాక్స్ అయితే మాత్రం. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామనుకోండి చక్కగా మనకి అన్ని పక్కల ఈవెన్‌గా వేగుతుందనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి. ఇంకా తీసేసుకుందాము. ఇలానే మనం మిగిలినవి కూడా వేయించుకుందామండి. స్టవ్ మాత్రం మనకి లో ఫ్లేమ్‌లోనే ఉండాలనమాట. అందులోను గోధుమ పిండి అవ్వటం వల్ల ఏంటంటే, మనకి హై ఫ్లేమ్‌లో కానీ, మీడియంలో ఉన్నా కూడా వేయగానే వెంటనే పైన కలర్ మారిపోతుందండి. లోపల పిండి పచ్చితనం అలానే ఉంటుంది. చూసారు కదా! ఎంత చక్కగా వేగినాయో క్రిస్పీగాను. అన్నీ ఇలానే వేయించుకొని తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నూనె అస్సలు పీల్చుకోదండి. ఒక్కటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉందనమాట. లోపల పొరలు పొరలుగా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.